ఇందుకని ఎంతోమంది దేవుడిచ్చిన వాగ్దానాలు, దేవుడిచ్చిన దీవెనలు, దేవుడిచ్చే రక్షణ, దేవుడిచ్చే భాగ్యము, దేవుని కృపని ఎందుకు పోగొట్టుకుంటున్నాం? ఎందుకంటే ఇక్కడ చాలామంది మీ జీవితంలో ఏదైనా పోగొట్టుకున్నారంటే, ముఖ్యంగా దేవుడిచ్చింది ఏదైనా పోగొట్టుకున్నారంటే ఎందుకు అని తెలుసుకోవాలి. ఈరోజు ఎంతోమంది చేసే 3 రకాల నిర్ణయాలు ఉంటాయండి. లోకం మొత్తంలో తప్పుడు పాపం జరుగుతానికి, కీడు జరుగుతానికి, నష్టం జరుగుతానికి మొదటి రకమైన డెసిషన్ ఏంటంటే ఉద్రేకాలతో కూడిన నిర్ణయము, ఎమోషనల్ డెసిషన్స్. ఈరోజు చాలామంది అక్కర్లేని తలకాయ నొప్పులు తెచ్చుకుంటా ఎమోషనల్ టాకింగ్. ఎమోషన్స్ వోంట్ హెల్ప్ యూ. ఎమోషన్స్ ఇస్ ఓన్లీ ఫర్ అ మినిట్. ఆ ఏడుపులో, ఆ దుఃఖంలో, ఆ ఆనందంలో, ఆ సంతోషంలో, ఆ నిమిషంలో అనిపించే మాట నిజమైన మాట కాదు, జాగ్రత్త. అలాంటి సమయంలో నిర్ణయాలు చేయకండి. ఒకరు ఏదో తిట్టినప్పుడు నిర్ణయం చేయకండి. ఒకరు ఏదో పొగిడినప్పుడు నిర్ణయం చేయకండి. ఎందుకంటే పొగిడిన ప్రతి ఒక్కరు మీ మేలు కొరకు కాదు, వారి సొంత లాభం కొరకు. జాగ్రత్త. నిన్ను దీవిస్తున్నా ప్రతి ఒక్కరు నీకు మేలు గురించి ఉద్దేశించి కాదు. కొంతమంది నీ వెనకాల ఒక గోతేసి ఆ దీవెన శాపంగా తీసుకొస్తానికి. జాగ్రత్త. యూ హ్యావ్ టు డిసర్న్. రెండో రకం డెసిషన్స్ ఎలాగ ఉంటుంది అంటే, వీళ్ళు కొంచెం ఎక్కువ బుర్ర కలిగిన వాళ్ళంట. బుర్ర, లోకకరమైన బుర్ర. అంటే వీళ్ళకి అన్నిటికీ లాజిక్లు కావాలి. అంటే ఏంటంటో, సరే ఈ సహాయం నేను చేస్తే నాకేమొస్తుందంటావు, సరే ఇది నీ కొరకు మాట్లాడితే నాకేమి ఇస్తానంటావు, అంటే అన్నిటికీ ఒక లాజిక్ పెట్టుకుంటారు. దే వాంట్ లాజిక్స్, దే వాంట్ సమ్ కైండ్ ఆఫ్ ప్రాఫిట్స్, దే టాక్ అబౌట్ ప్రిన్సిపల్స్, సిద్ధాంతాల గురించి మాట్లాడతారు. ఇది పద్ధతి, ఇది పద్ధతి, ఇది పద్ధతి, పద్ధతులు మాట్లాడే రకం. వీళ్ళు కొంచెం సేఫ్ అవుతారంట. ఈ ఎమోషనల్ రకం కన్నా కొంచెం ఈ పద్ధతుల రకం కొంచెం సేఫ్ అవుతారు. కానీ అది కూడా ఇట్ ఈస్ నాట్ సేఫ్ ఎనఫ్ ఫర్ యూ టు లివ్ హ్యాపీ. దేవుడి చిత్తంలో నిర్ణయిస్తానికి, జీవిస్తానికి అవకాశం కాదు. మూడో రకం ఏంటి తెలుసా? అది వాక్యానుసారమైంది. దేవుని వాక్కును ఆధారం చేసుకుని ఈ విషయంలో దేవుని వాక్యము ఏమి చేయాలి అని చెప్తుంది. మీకు తెలుసా, దేవుని వాక్యం ఒక మనిషి ఎలా బ్రతకాలో అన్నీ చెప్తుంది తెలుసా? ఏది చెయ్యొచ్చో ఏది చేయకూడదో దేవుని వాక్యం చెప్తుంది తెలుసా? దేవుని వాక్యం ఏది పాపమో ఏది సరో చెప్తుంది తెలుసా? దేవుని వాక్యము దేవుని నిబంధనలను, దేవుని వాగ్దానాలను తెలియజేస్తుంది తెలుసా? దాని మీద ఆధారం చేసుకుని నిర్ణయాలు చేసి చూడండి, తప్పు అవుతుందో చూడండి. దాని మీద ఆధారం చేసుకుని ఏమాత్రం మీరు భయపడాల్సిన అవసరం లేదు. యేసుప్రభు చెప్తాడు, నా వాక్యాన్ని విని దాని తగినట్టుగా జీవించేవాడు రాతి మీద ఇంటిని కట్టుకున్నట్టుగా. తుఫాన్లు వస్తున్నాయి, వర్షం వస్తుంది, గాలి వస్తుంది, అన్నీ వచ్చినా కూడా నిలిచి ఉంటున్నాడు. కానీ ఇంకో రకం అంటే వినని వాడు కాదు, విని దాని తగినట్టుగా జీవించని వాడు. వినటం ప్రాబ్లం కాదు, దాని తగినట్టుగా జీవించని వాడు. ఎలాగంట? ఇసుక మీద కట్టుకునేవాడు అంట. బ్రహ్మాండమైన ఇల్లు కట్టారు, బాగానే ఉంది. గాలి వచ్చింది, తుఫాన్ వచ్చింది, వరద వచ్చింది, కొట్టుకుని పోయింది, అంతా ఎగిరిపోయింది, ఏం లేదు అక్కడ. తేడా ఏంటంటే, ఇట్ ఈస్ టు బిలీవ్, ఇట్ ఈస్ టు డిసైడ్, ఇట్ ఈస్ టు డిసర్న్, ఇట్ ఈస్ టు సబ్మిట్. ఈరోజు దేవుని చిత్తంలో ఉన్నానన్న మీరు నిజంగా దేవుని చిత్తంలో ఉన్నారా? దేని తగినట్టుగా మీ జీవితంలో నిర్ణయాలు చేస్తున్నారు? దేని తగినట్టుగా అన్నదప్పుడు నెక్స్ట్ నేను చెప్పదలుచుకుంది, ఎంతోమంది తప్పులు చేస్తానికి కారణం ఏంటంటే, తప్పులు తేడాలు వారి జీవితంలో నష్టానికి తీసుకొస్తానికి కారణం ఏంటంటే దేవుని వాక్యము తెలియక. అదే ఇందా చెప్పిన మూడో రకమైన నిర్ణయం చేయలేక. దేవుని వాక్యంలో చూస్తే కీర్తనలు 82:5, జనులకు తెలివి లేదు. ఏంటంట? వారికి తెలివి లేదంట. రెండోది, వారు గ్రహించుకోవారంట. మూడోది, అంధకారంలో ఇటు అటు తిరుగులాడు. వారు అంధకారంలో ఇటు అటు తిరుగుతారంట. ఒకసారి అక్కడ ఆగండి. దేవుని వాక్యం ఎక్కడ వస్తుందో అక్కడ వెలుగు కలుగుతుంది. సో వెలుగు లేదు కాబట్టి చీకట్లో తిరుగుతున్నారు. దానికి ముందుకు వస్తాయి, అంతే వెనక నుండి ముందుకు వస్తే ఎలాగుంది? దే డోంట్ అండర్స్టాండ్, అంటే గ్రహించుకోరు. దాని తర్వాత చూస్తే దేశములకు ఉన్న ఆధారములన్నీ కదులుచున్నాయి, అన్ని తారుమారవుతున్నాయి. ఏం ప్రయోజనం అండి? దే ఆర్ నాట్ స్టేబుల్. ఎంతోమంది జీవితాలు స్టెబిలైజ్ లేవు. దే ఆర్ ఇన్ ఇగ్నోరెన్స్. దేవుని వాగ్దానాలు తెలియవు, దేవుని చిత్తము తెలియదు, దేవుని నియమాలు తెలియదు, దేవుని ఆజ్ఞలు తెలియవు, దేవుని పద్ధతులు తెలియదు. లోకపు పద్ధతులు, లోకపు ఆచారాలు. ఈరోజు వివాహాలను చూస్తే లోకపు ఆచారాల గురించి మాట్లాడతారు. ఇల్లు కట్టాలంటే లోక పద్ధతుల గురించి మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డలు తర్వాత ఇది 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 ఇక్కడ ఉండాలి, అది అక్కడ ఉండాలి. అరే నువ్వు ఎక్కడ పడతావో అక్కడే దేవుని దీవెనయ్యా, దేవుడు వాగ్దానం చేస్తున్నాడంటే కాదు, ఇది ఇట్లా ఉండాలి, అది అట్లా ఉండాలి, ఇది ఇక్కడ ఉండాలి, అది అక్కడ ఉండాలి. ఏది దేవుడేడి?
లోకంతో స్నేహం, దేవునితో వైరం అని దేవుని చెప్తా ఉంటే, ఈరోజు మనుషులు ఎలా చెప్తారు తెలుసా? ఇది చేసుకోదాం, ఇది చేస్తా, నేను భక్తుడినే, విశ్వాసునే, ప్రార్థన, అభిషేకం అన్నీ ఉంటాయి, కానీ ఇది కూడా చేసుకుంటా, ఏం తప్పు, ఎందుకంటే ఒక బ్యాకప్ లే, ఎందుకంటే ఇది కొంచెం ఏమవుతుందో తెలీదు, ఇది అందరు చేస్తున్నారు కదా, మనం చేస్తాను కూడా, ఏం తప్పులే. జాగ్రత్త. దేవుని వాక్యాన్ని పట్టుకుంటే దేవుని వాక్యం తగినట్టుగా జీవించండి. వాక్యం లేకపోతే అంధకారం వస్తే స్టెబిలిటీ లేదు. అన్స్టేబుల్ లైఫ్. ఈరోజు ఎంతోమంది జీవితంలో ఎన్నో విషయాలు పోగొట్టుకోవడానికి, నాశనం వస్తానికి కారణం ఏంటంటే దే డోంట్ హ్యావ్ స్టెబిలిటీ ఇన్ దేర్ లైఫ్స్ బికాస్ నో వర్డ్ ఆఫ్ గాడ్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:18 ఒకసారి చదువుదామండి. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు మనస్సుకు కలిగిన ఏంటంట? వ్యర్థత, ఇగ్నోరెన్స్. వారు ఇగ్నోరెన్స్ లో జీవిస్తున్నారంట. దేవుని చిత్తం లేదు, దేవుని మార్గం లేదు, వెలుగు లేదు, సత్యము లేదు. వ్యర్థత వలన అంధకారంలో ఉన్నారంట. మీరు వెలుగు సంబంధులుగా ఉన్నారా? మీ జీవితంలో వెలుగు ఉందా? వెలుగు ఉన్న ప్రతి ఒక్కరిలో వారి జీవితంలో నిశ్చయత ఉంటుందండి. మీరు వెలుగులో ఉన్నారో లేదో మీరు చెప్పుకోవాలంటే మీ జీవితంలో నిశ్చయత ఉందా? డూ హ్యావ్ ష్యూరిటీ? మీరు బ్రతికే బ్రతుకు దేవుని చిత్తంలోనే ధైర్యంగా చెప్పగలరా? మీ బ్రతుకు క్రీస్తు నిర్ణయంలో ఉందని చెప్పగలరా? క్రీస్తు వాక్కు ద్వారా బ్రతుకుతున్నారని చెప్పగలరా? పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా ఉన్నారని కన్ఫర్మ్ చెప్పగలుగుతారా? అది ఒక క్రైస్తవుని బ్రతుకు. లేకపోతే దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు ఉద్దేశించినా మనం పొందుకోలేమండి. దేవుడు ఇవ్వక కాదు, మనం పొందుకోలేక, మన అవిధేయత, మన విచక్షణ లేకపోతాం, మనం రెక్లెస్, కేర్లెస్. బీ కేర్ఫుల్. దేవుని వాక్యం మారదు, నియమాలు మారవు. ఎంతోమంది ఇందు కొరకు జీవితంలో ఎన్నో విషయాలు పోగొట్టుకుంటారు అనేటప్పుడు కాలము, సమయము. ఈరోజు చాలామంది వారి జీవితంలో అవకాశంలో పోగొట్టుకోవడానికి, దీవెనలు పోగొట్టుకునే కారణం ఏంటంటే కాలానికి, సమయానికి దాటి చేద్దాం అనుకుంటున్నారు. అది ఎప్పటికీ జరగదు. ఏది ఎప్పుడు చేయాలో, ఏది ఎలా చేయాలో అప్పుడు చేయాలి. దేవుడు వాక్యం, దేవుడు విత్తడానికి విత్తనము, తినటానికి ఆహారం ఇస్తున్నాడు. అంటే ఈ రోజు మీ జీవితంలో కూడా ఈ రోజు మీరు విత్తడానికి విత్తనము, తినటానికి ఆహారం ఉంది. ఉన్నవారు మాత్రం హల్లెలూయా చెప్పండి. మీరు ఆశపడినన్ని లేవు, ఏది తినాలో అదే ఉంది. మీరు ఆశపడినన్ని విత్తడానికి లేదు. మీ జీవితంలో ఏది దేవుడు ఇచ్చాడో అదే వెత్తాలి. విచ్ ఇస్ గాడ్ డెస్టైన్డ్, గాడ్ డిజైన్, గాడ్స్ పర్పస్. డోంట్ ట్రై టు రన్ ఓవర్ ఇట్. టైమ్స్ అండ్ సీజన్స్ రన్ అవ్వకండి. యూ విల్ బీ అవుట్డేటెడ్, యూ విల్ గెట్ ఎగ్జాషన్. దేవుడు ఏ సమయంలో ఏది చేయాలో, ఏ కాలంలో ఏది అవ్వాలో దేవుడు బాగా ఎరుగున్నాడు. దేవుడు వాటిలో చూస్తే విత్తనాన్ని విత్తాలంటే, తినేది తినాలంట, దాన్ని బట్టే జీవితం ఎదుగుతాడంట. బహిరంగంగా కానీ లోపటగానే. యేసు ప్రభు చెప్పిన ఉపమానాలు, తలాంతుల ఉపమానం చూస్తే, తలాంతుల గురించి చెప్పినప్పుడు 5 తలాంతులు 10 తలాంతులు చేశాడు, 2 3 చేశాడు, లేకపోతే 5 చేశాడు, లేకపోతే ఇంకో నెక్స్ట్ ఏం చేస్తాం, 1 తలాంతోడు ఏం చేశాడు, దాచిపెట్టాడు. అంటే విత్తి ఫలింపజేయాల్సిన వాడు దాచిపెట్టాడంట. నేను పాడు చేయలే, నేను దాచిపెట్టా. నేను తినేదా, నేను దాచిపెట్టా. నువ్వు దాచిపెట్టావు కాబట్టి చెడ్డదాసుడా అని పిలిచాడు. ఈరోజు చాలామంది కూడా దేవుడిచ్చి విత్తమన్న దాన్ని దాచిపెట్టుకున్న రకాలు ఉన్నాయి. ఎందుకంటే దేవుడు అంటాడు, నువ్వు ఒక్కటి విత్తినా కూడా అది ఇంకోటి అయి ఉన్నా కూడా ఘనం కదా, నువ్వు మంచి దాసుడు అని పిలబడి ఉండేవాడివి. ఇంకొకటి చేసి ఉన్నా కూడా నువ్వు మంచి దాసుడు. నేను 10 చేయాలని ఎక్స్పెక్ట్ చేయలే. బట్ ఆర్ యూ ఫెయిత్ఫుల్ ఇన్ లిటిల్? కొంచెంలో నమ్మకం ఉన్నవాడు అధికంలో నమ్మకం ఉంటాడు కాబట్టి నిన్ను అధికమైన వాటిపైన అధిపతిగా చేస్తున్నాడు. కొంచెంలో నమ్మకం లేనివాడు అధికంలో కూడా నమ్మకంగా ఉండడు. దేవుని వాక్యం చెప్పేస్తుంది. అంటే ఈరోజు చాలామంది జీవితంలో అధికం దేవుడు అవ్వట్లేదు. కారణం ఏంటంటే దే అబ్యూస్ టైం. దే ఆర్ నాట్ ఫెయిత్ఫుల్ ఇన్ టైం. ఆర్ యూ ఫెయిత్ఫుల్ ఇన్ యువర్ టైం? మన జీవితంలో జవాబు చెప్పుకోవాలండి. మన సమయము, ఏ సమయంలో ఏది చేయాలో, ఏ కాలంలో ఏది చేయాలో, ఏది ఎలా చేయాలో మనం ఎరిగిన వారుగా ఉన్నామా? యాకోబు పత్రిక 1:2-3 నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను, అనునాంగులను, ఏ విషయంలోనైనా కొదువలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి.
మీలో ఎవరికెన్ను జ్ఞానము కొదువుగా ఉన్నేడలా అతడు దేవుని అడుగవలెను. అబ్బా క్లియర్గా చెప్పేశాడండి. ఫస్ట్ ఇక్కడ చూస్తే ఈ మాట ముగించుకుని అక్కడికి వెళ్దాం. మనందరికీ కష్టాలు ఉంటాయంట, శ్రమలు ఉంటాయంట. కానీ అవన్నీ ఎందుకంట? అలాంటి పరిస్థితుల్లో మన ఆనందంగా ఉండాలంట. ఎంతమందికి ఇక్కడ కష్టాలు ఉన్నాయి? నాకు బోల్డ్ ఉన్నాయి, కానీ ఆనందంగా ఉండాలంట. కౌంట్ ఇట్ ఆల్ జాయ్. ఎందుకంటే అక్కడ కొనసాగించండి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలో నేను కొదువలేని వారనై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. అబ్బా, ఎందుకంటే దాంట్లోంచి వచ్చేటప్పటికి నువ్వు ఒక లెవెల్కి వస్తావంట, నీవు సంపూర్ణులు అవుతావంట. ఓర్పు, ఇంకా దాని మాట చదవండి. సంపూర్ణులు అనునాంగులను ఏ విషయంలో నేను కొదువులేని వారై ఉండునట్లు. ఎందుకంటే ఈ ప్రాసెస్ లోంచి వెళ్తే నెక్స్ట్ దాంట్లోకి వస్తామంట. విచ్ మీన్స్ దెర్ ఇస్ అ బ్లెస్సింగ్. దెర్ ఇస్ అ బ్లెస్సింగ్ దట్ ఈస్ కమింగ్, బట్ యూ హ్యావ్ టు డూ యువర్ పార్ట్. ఈరోజు మెసేజ్ అంశం మరలా చెప్తున్నా. ఎందుకంటే మన జీవితంలో పోగొట్టుకుంటున్నాం, ఎందుకంటే మన జీవితంలో కోల్పోతున్నాం. ఎందుకు దేవుడిచ్చే ఆశీర్వాదాలు, దేవుడిచ్చే దీవెనలు, దేవుడిచ్చిన వాగ్దానాలు, దేవుడి చేసే కార్యాలు, దేవుడిచ్చే ఘనతను ఎందుకు పోగొట్టుకుంటున్నాం? వై? హియర్ ఇస్ అనదర్ రీజన్. బికాజ్ యూ డోంట్ హ్యావ్ పేషెన్స్. యూ హ్యావ్ టు బి పేషెంట్. యూ విల్ హ్యావ్ ట్రయల్స్, యూ విల్ హ్యావ్ టెంప్టేషన్స్, యూ విల్ హ్యావ్ ఆల్ కైండ్స్ ఆఫ్ అపోజిషన్స్, బట్ దట్ విల్ లీడ్ యు ఇన్ టు అబండెన్స్. హోల్డ్ ఆన్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ పేషెన్స్, యూ డోంట్ హ్యావ్ ద బ్లెస్సింగ్. విత్తేవాడు ఎంత ఫైన్ క్వాలిటీ విత్తనం తీసుకొచ్చినా కూడా విత్తిన తర్వాత వెయిట్ చేయాలి. నేను విత్తాను కాబట్టి రావాల్సిందంటే ఏం మిగలదు అక్కడ. ఈరోజు చాలామంది కంగారు, ఇప్పుడు విత్తాను కదా రేపు వచ్చేయాలనుకుంటున్నాం, ఇప్పుడు విత్తాను కదా నాకు రేపు వచ్చేయాలనుకుంటున్నాం. ఎప్పటికీ రాదు. యూ నీడ్ టు హ్యావ్ పేషెన్స్. బీ పేషెంట్ బికాస్ గాడ్ ఈస్ లీడింగ్ ఇన్ టు ఎ బ్లెస్సింగ్. ఎవ్రీథింగ్ దట్ యూ హోల్డ్ ఆన్ ఇన్ పేషెన్స్, దేర్ ఇస్ అ థింగ్ కమింగ్. కానీ పేషెన్స్ కావాలంటే ఏం కావాలంట? జ్ఞానం కావాలంట. అందుకని జ్ఞానం కొదువుకుంటే ఏం చేయాలంట? దేవుని అడగవలెను. అడిగారు ఎప్పుడన్నా? ఎందుకంటే మనుషుడు జ్ఞానం లేని వాడు ఎప్పుడు ఎలాగంటాడు తెలుసా? నాకు అన్నీ తెలుసులే అంటాడు. జ్ఞానం కలిగిన వాడు ఎంత తెలిసినా కూడా నేను నేర్చుకుంటాను, నేను తెలుసుకోలే అంటాడు. ఇది లోకమే చెప్తుంది. వన్ హూ నోస్ ఎవ్రీథింగ్ విల్ సే ఐఎమ్ యెట్ టు నో అంటాడు. ఐఎమ్ లెర్నింగ్, ఐఎమ్ స్టడీయింగ్ అంటాడు. అందుకని చదివేవాడు ఇంకా చదువుతాడంట. ఏం తెలియదు, నాకు అన్నీ అక్కర్లేదు, నాకు అన్నీ తెలుసులే అంటాడు. జాగ్రత్త. మూర్ఖుడు ఐ నో ఆల్ అంటాడు. మూర్ఖుడు వెర్రివాడంట. కానీ దేవుని వాక్యం చెప్తుంది, జ్ఞానము కావాలని ఆశపడేవాడికి మొదటికి ఏముంది? డిసర్న్మెంట్. అరే నాకు జ్ఞానం కొదువుగా ఉంది అని తెలుసుకున్నవాడే జ్ఞానాన్ని అడుగుతాడు. లేనివాడు అడుగుతాడా? తెలుసుకున్నవాడు అడుగుతాడా? ఈ మాటలో చెప్పాలంటే మీకు ఇమ్యూనిటీ తక్కువ ఉంది అని తెలిసిందండి, లేకపోతే మీరు గ్రహించుకున్నారండి, మీరేం ఆశపడతారు? ఇమ్యూన్ ఫుడ్స్ తినాలి, నాకు ఇమ్యూనిటీ పెంచుకోవాలని ఆశపడతారు. నేను సూపర్ స్ట్రాంగ్, నాకేం లేదన్నవాడు ఇమ్యూన్ ఫుడ్కి ఎప్పుడైనా ఆశపడతాడా? నాట్ ఎట్ ఆల్. మనం కూడా జ్ఞానం కొదువుకుంది అని గ్రహించుకోవాలంటే దానికి విధేయత కావాలంట. దీనులు మాత్రమే గ్రహించుకుంటారు, గర్విష్ఠులు గ్రహించుకోరు. బట్ అ బ్రోకన్ హార్ట్ విల్ సే లార్డ్ ఐ నీడ్ యోర్ నాలెడ్జ్, విజ్డమ్. రిమెంబర్, ఆస్క్ గాడ్ విజ్డమ్. జ్ఞానం అడిగితే, ఎందుకంటే జ్ఞానం లేనిది ఒక కుటుంబం నిలబడదండి, ఒక సంసారం నిలబడదండి, ఒక ఉద్యోగం నిలబడదండి, ఒక పనిలో జయం ఉండదండి, చదువుల్లో జయం రాదండి. ఎందుకు విషయంలో సఫలత కావాలంటే జ్ఞానం కావాలి. జ్ఞానం లేకపోతే జయిస్తానికి అవకాశం లేదు. ఈ లోకంలో కూడా అతిగా అందరికి డబ్బులు కట్టేది దేనికి తెలుసా? జ్ఞానానికే. చదివిన చదువులకి, టైటిల్కి కాదు. ఈ లోకంలో చూడండి, అసలు బిలియనియర్స్ని చూస్తే నువ్వు ఎంత చదివారా అంటే నేను ఏం పెద్ద చదవలేదంటాడు. కానీ వాడికి ఏముందరా అంటే జ్ఞానం ఉందంటాడు. వాడి జ్ఞానం వాడిని సంపాదించేలాగా చేస్తుంది. I was kicked out of college, but I had wisdom, so I'm surviving. I'm the richest man. Ask God for knowledge, wisdom. తెలివి జ్ఞానములు దేవుని దగ్గర నుంచి వస్తాయంట. దైవ జ్ఞానము, దైవ తెలివి, ఈ రెండు వేరు. విజ్డమ్ అండ్ నాలెడ్జ్ కమెత్ ఫ్రమ్ అబౌవ్ అని రాయబడి ఉంటుంది, పై నుండి వస్తుందంటే. ఎవరైతే ఆయన అడుగుతున్నారో ఆయన ఎక్కడ నేను తక్కువ చేయను, నేను తక్కువ ఇస్తా, నేను ఎక్కువ హోను, నీకెందుకు అసలు, నువ్వు ఎక్కడోడివి, ఇవన్నీ భేదాలు లేవంట. అడిగిన ప్రతి ఒక్కరికి దేవుడు ధారాళంగా ఇస్తాడంట. ఒక మాట అడుగుతున్నానండి, మీ జీవితంలో జ్ఞానం లేక ఎన్ని అవకాశాలు పోగొట్టుకున్నారు? మీ జీవితంలో జ్ఞానం లేక ఎన్ని తప్పుడు నిర్ణయాలు చేశారు? మీ జీవితంలో జ్ఞానం లేక ఎన్ని తారులో ఇరుక్కు మార్గంలో ఇరుక్కున్నారు?
ఆస్క్ గాడ్ ఫర్ విజ్డమ్. దేవుణ్ణి అడగండి, అడిగితే ధారాళంగా ఇస్తాడంట. విజ్డమ్ ఉన్న ప్రతి ఒక్కరికి డిసర్న్మెంట్ ఉంటుంది, డిసర్న్మెంట్ ఉన్న ప్రతి ఒక్కరికి విజ్డమ్ ఉంటుంది. ఈ రెండు కరెక్ట్గా ఉంటే నోరు ఓరక మాట్లాడటం, చేతులు ఓరక పనిచేయవు. ప్రతి ఒక్కటికి దేవుడిచ్చిన జ్ఞానం ద్వారా జరిగిస్తే హూ కెన్ సప్రెస్? ఈరోజు మనుషులండి ఎంతోమంది దేవునికి విరోధంగా మాట్లాడుతూ, దేవుని బిడ్డలను దూషిస్తూ, దేవుని ద్వారా దేవుని బిడ్డలను బలపడుతున్నారని అంచివేస్తున్నారు. ఈ అంచె దినాలు, ఎనీ డౌట్ అబౌట్ ఇట్, ఎక్కడ చూసినా జరుగుతున్నాయి అలాంటి కార్యాలు. కానీ ఎలాంటి పరిస్థితుల్లో జ్ఞానము లేకపోతే మనిషి బ్రతకలేడు. జాగ్రత్త, అర్థమవుతుందా? దేవుడు వాక్యం చెప్తుంది మనము ఎలాంటి వారు ఉండాలంట, సర్పంలాగా, పాములాగా ఆ వివేకం ఉండాలంట. కానీ పావురాల్లాగా innocent. You need to think like a snake, but you're not a snake, which means you don't have a poison of a snake. నీ నోట్లో నుండి విషం రాదు, కానీ నీ బుర్ర ఓహో ఇదా నువ్వు. కానీ అట్ ద సేమ్ టైం యువర్ యాక్షన్స్ ఆర్ హోలీ, క్లీన్, ప్యూర్, యాక్సెప్టబుల్ అంటు గాడ్. ఈరోజు ఆ రీతిగా ఆలోచించాలంటే అన్ని జంతువుల్లో జ్ఞానం కలిగింది ఏది తెలుసా? సర్పము. అందుకని లూసిఫర్ హస్ టేకెన్ ద బెస్ట్ ఆఫ్ ద చాయిస్. అవుట్ ఆఫ్ ఆల్ ద యానిమల్స్ ద మోస్ట్ వైజెస్ట్ ఇస్ ద సర్పెంట్. దేవుని వాక్యం చెప్తుంది. అందుకని దేవుడు అంటాడు, యేసుప్రభు అంటున్నాడు, దానిలాగా ఉండండి మీరు ఆలోచించేది. ఎందుకంటే యూ నీడ్ టు రియల్లీ డిసర్న్, వే యువర్ వర్డ్స్, ఆస్క్ గాడ్ ఫర్ విజ్డమ్. అంచె దినాల్లో వీ హ్యావ్ టు బి డిసర్నింగ్. ఈ మన సమయము కాలము త్వరితంగా కొద్ది కాలమే ఉంది. చేయవలసింది సమయస్ఫూర్తిగా చేయాలి. విత్తాల్సింది విత్తాలి, తినాల్సింది తినాలి. మన తరము దీవించబడాలి. మనం చేసే పనుల్లో సఫలత చూడాలి. అన్ని దేవుని వాక్యం మీద ఆధారపడాలి. దేవుని చిత్తం ఏంటి, దేవుని వాక్యం ఏంటి. ఎమోషనల్గా నిర్ణయాలు చేయొద్దు. లాజికల్స్గా లోక పద్ధతులు తగినట్టుగా నిర్ణయాలు చూడొద్దు. ఎందుకంటే ఈ రెండు డేంజరసే. కానీ దీనికి తగినట్టుగా నిర్ణయం చేసి చూడండి, అసలు మిస్ అయ్యే ఛాన్సే లేదు. జయము నిశ్చయంగా ఉంటుంది. ఎందుకంటే మాట ఇచ్చింది దేవుడు, ఫార్ములా ఇచ్చింది దేవుడు. ఆయన ఫార్ములా తప్పు అవుతుందా? నో వే పాసిబుల్. ఈరోజు ఇక్కడ ఉన్న మనము ఈ ప్రార్థన ఇక్కడ నుండి ముగించుకోవాలండి. దేవా నాకు జ్ఞానం దయచేయ. ఎందుకంటే మన దేవుడు కృప కనికరం కలిగిన దేవుడు అండి. కృప కనికరం కలిగిన దేవుడు. ఆయన అనుకుంటే అంట ఎవరైనా ఆయన దగ్గరికి తగ్గించుకుని విరిగి నలిగిన హృదయంతో వస్తే ఈ యొక్క మాట చెప్పి ప్రార్థనలకు తీసుకెళ్తున్నాడు. యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయం 25వ వచనంలో ఉంటుంది, మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, మీరు కడుపారా తిని. అప్పటికి కరువు, తిండి లేదు, కరువు. మీరు ఎవరైనా ఇక్కడ కరువులో ఉన్నారేమో. మీ దేవుడు అంటున్నాడు మీరు కడుపారా తిని తృప్తి ఉందా జీవితంలో? తృప్తి దేవుడు ఇస్తాడంట. తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను గొంగలి పురుగులను పసరు పురుగులను చీడ పురుగులను అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలానిత్తును. తినివేసిన సంవత్సరపు పంట అంతా మరలా ఇస్తాడంట. నమ్మేవారు మాత్రం విగ్రహాలు చెప్తారా? ఈ మాట ఇంకా ట్రాన్స్లేషన్ చూస్తే తినివేసిన సంవత్సరములు కూడా నీకు తిరిగి ఇస్తా. కాలము సమయం దాటిపోతే మరలా తిరిగి రాదంటాం. కానీ దేవుడు అంటాడు కాలము సమయం నా వశ్యము. నువ్వు కానీ బుద్ధి తెచ్చుకుని తిరిగి వస్తే, నువ్వు నా సన్నిధిలోకి వస్తే, ఐఎమ్ ఎ గాడ్, ఐ కెన్ బ్రింగ్ బ్యాక్. నువ్వు అక్కడ పోయింది అనుకుంటున్నావు, కానీ అది నా సైన్యమే. జాగ్రత్త. సైన్యము దోచుకున్న ప్రతిసారి ఎక్కడికి వస్తుంది? రాజ్యంలోకి వస్తుంది. దేవుడు అంటున్నాడు చివరికి నా దగ్గరికి రావాలి డెలివరీ, నేను నీకు ఇస్తా. కానీ నువ్వు బుద్ధి తెచ్చుకుంటే ఈరోజు దేవుని సన్నిధిలో ఒకసారి తలలోంచి, దేవా నాకు జ్ఞానం దయచేయ. జ్ఞానం లేక ఎన్నో మాటలు మాట్లాడాను, జ్ఞానం లేక బుద్ధిహీనంగా ప్రవర్తించాను, కంగారుపాటు నిర్ణయాలు, ఉద్రేకపు నిర్ణయాలతో ఎన్నో తప్పుడు నిర్ణయాలు చేశాను ప్రభువా. దేవ ఈ అంచె దినాలు ఎలా జీవించాలో నేర్పించు ప్రభువా. అయ్యా నీ వాక్యాన్ని ఆధారం చేసుకుని బ్రతుకు నాకు దయచే ప్రభువా. నాకు జ్ఞానం దయచే ప్రభువా. జ్ఞానం కొదుకుంటే అడగమంటున్నావు ప్రభువా. ఏ మాత్రం ఏ డిఫరెన్సెస్ లేకుండా, భేదాలు లేకుండా ధారాళంగా ఇస్తానంటున్నావు అయ్యా. అయ్యా నాకు జ్ఞానం కావాలి ప్రభువా. నా కుటుంబాన్ని కట్టుకుంటానికి జ్ఞానం కావాలి. నీ వాక్యం చెప్తుంది కదా అయ్యా, జ్ఞానవంతురాలు ఇల్లుని కడుతుంది.
లేదని. దేవా, నేను అందరు లోపం చెప్తున్నాను కానీ నాలో జ్ఞానం లేదని గ్రహించుకుంటలేదు ప్రభా. దేవా, జ్ఞానం లేక నా చదువులో జయము లేదు, జ్ఞానం లేక నా ఉద్యోగంలో హెచ్చింపు లేదు, జ్ఞానం లేక నా వ్యాపారంలో అభివృద్ధి లేదు. దేవా, జ్ఞానం లేక నేను సరైన తండ్రిగా జీవించలేకపోతున్నాను, జ్ఞానం లేక నా జీవితంలో నీ మార్గంలో నడవలేకపోతున్నాను. నేను అనుకున్నాను బ్రతుకుతున్నాను కానీ నీ జ్ఞానం లేక, డిసర్న్మెంట్ లేక, నీ వాక్యం ఏంటో ఎరగక అయ్యా ఇష్టం వచ్చేలాగా బ్రతికి ఎంతో కోల్పోతున్నానయ్యా. నాకు జ్ఞానం దయచే ప్రభా, నాకు జ్ఞానం దయచే ప్రభా. అడగండి దేవుని యథార్థంగా అడగండి. దేవా, నీ జ్ఞానం నాకు కావాలయ్యా, నీ సన్నిధి నాకు కావాలయ్యా, నీ సత్యము నాకు కావాలయ్యా. నీ వాక్య సత్యాన్ని పట్టుకోవాలి ప్రభువా. నీ వాక్యం ఏం చెప్తుంది, నీ వాక్యాన్ని ఆధారం చేసుకున్న బ్రతికే జీవితం నాకు దయచేయ్యా. నేను జీవిస్తానయ్యా. నీ వాక్యాన్ని గ్రహించుకున్న కృపను నాకు దయచేయి. నీ వాక్ జ్ఞానాన్ని నాకు దయచేయి. నీ ఆత్మ ద్వారంగా విచేక్షణ జ్ఞానము అయ్యా. ద డిసర్న్మెంట్ ఇస్ త్రూ యువర్ స్పిరిట్ లార్డ్, బికాస్ దిస్ కార్నల్ మైండ్ ఇస్ ఆల్వేస్ అబౌట్ సెల్ఫ్. ఇట్ ఈస్ ఆల్ డిపెండింగ్ ఆన్ వాట్ వి సీ. కానీ దేవా, విశ్వాసము అదృశ్యమైనవి చూడగలుగుతాం కదయ్యా. సీయింగ్ అండ్ బిలీవింగ్ ద అన్సీన్ కదయ్యా. అయ్యా, మా జీవితంలో ధైర్యం దయచే, మా జీవితంలో నెమ్మది దయచే, మా జీవితంలో కావాల్సిన కృపణ దయచే, మా జీవితంలో కావాల్సిన నిశ్చయత దయచే దేవా. మమ్మల్ని నడిపించేదేవా, మమ్మల్ని బలపరిచేదేవా. ఈ లోకంలో ఇప్పటికే ఎన్నో విషయాల్లో మేము పోగొట్టుకున్నామయ్యా. ఎన్నో అవకాశాలు పోగొట్టుకున్నాము, ఎన్నో దీవెనలు పోగొట్టుకున్నాము. కానీ ప్రభువా, ఇదిగోనయ్యా మరొక అవకాశం ఇచ్చేదేవా. మా జీవితంలో కావాల్సిన జ్ఞానము మాకుంటే నీవు మాకు నిర్ణయించిన సమస్తము మేము పొందుకుంటాం కదయ్యా. దేవా, నువ్వు మా కొరకు నిశ్చయించింది అపవాది దోచుకుని పోవాలని ఆశపడుతున్నాడయ్యా. నువ్వు మా కొరకు ఎన్నో గొప్ప కార్యాలు నిశ్చయించావయ్యా. నీ నీతి, నీ రాజ్యం వెతుకుతా సమస్తం అనుగ్రహించబడుతున్నా అంటున్నావు. కానీ ఈరోజు ఎంతో మంది సమస్తము లేని వారుగా, నీ మీదే వ్యతిరేకంగా తిరిగే వారుగా మారిపోతున్నారయ్యా. దేవుడు అంటే ఏది, దేవుడు అంటే ఎందుకు జరగలేదు, దేవుడు అంటే నన్ను ఎందుకు విడిచిపెట్టాడన్న నీ మీద నేరం మోపేవారుగా మారుతున్నాము. అపవాది ప్రేరేపణ దూరంగా దేవా నీకు విరోధంగా మార్చబడుతున్నారయ్యా. కానీ ప్రభా, మా బుద్ధిహీనత, మా కంగారుపాటు పనులు, మా కంగారుపాటు మాటలు, మా జ్ఞానము లేకపోతాం అనేది మేము గ్రహించుకోవడానికి సహాయం చేయి. ఈరోజు నీవు మాట్లాడావయ్యా. అదే సమయంలో నువ్వు తెలియజేస్తాం, మేము గ్రహించుకుంటే, మేము బుద్ధి తెచ్చుకుంటే, మా మనస్సు మార్చుకుంటే, వీ రిపెంట్, నువ్వు నమ్మదగిన దేవుడు. మిడతలు తినవేసిన సంవత్సరములు కూడా మాకు తిరిగి ఇవ్వగలిగిన దేవుడు అయ్యా. ఓన్లీ ఎ వైజ్ మ్యాన్ విల్ హంబుల్ బిఫోర్ యూ లార్డ్. జ్ఞానులు నీ దగ్గరికి వచ్చి వారు సాష్టాంగ నమస్కారం చేశారయ్యా. వారు నీ ముందు సాగిలపడ్డారయ్యా. అయ్యా, ప్రపంచంలో జ్ఞానులను కనబడుతున్న వారు యేసు ప్రభు పుట్టిన నిమిషము అయ్యా వారు వెతుకుతాం ప్రారంభించారయ్యా. ఆ నక్షత్రము కనబడిన నిమిషం నుండి వారు వెతుక్కుంటూ వచ్చి క్రీస్తుని చూసినప్పుడు, నేను జ్ఞాని అంటాం కాదు కానీ రక్షకుడు నీవు, రాజువు నీవు, గొప్ప జ్ఞానివి నీవు అని నీ ముందు నమస్కరించారయ్యా. ప్రభా, మా గర్వము, మా అహంకారము మమ్మల్ని నాశనానికి తీసుకెళ్తుంది ప్రభా. కానీ ప్రభా, నిజంగా జ్ఞానం కలిగిన వారైతే నీ ముందు తగ్గించుకుని, రాజాది రాజువు, దేవాది దేవుడు, మహిమగల దేవుడు, నిన్ను కనపరిచి, నిన్ను పూజించి, నీ ద్వారా మార్గదర్శనము పొందుకుని నడిపించబడేవారిగా మేము ఉండాలయ్యా. ఎందుకంటే జ్ఞానులు నిన్ను వచ్చి ఆరాధించినప్పుడు హేరోదు వారిని చంపుతానికి కోరుతున్నాడు అనేది నీ దూత ద్వారా నీ వాక్యం వచ్చిందయ్యా. దేవా, మేము నీ దగ్గర సమర్పించుకున్న రోజున, నీ జ్ఞానం వేడుకున్న రోజున దేవా, నీ వాకు మాకు ఉంటుందయ్యా. నీ నడిపింపు మాకు ఉంటుంది ప్రభా. నీ మార్గంలో మేము నడవగలుగుతాం ప్రభా. దేవా, ఈ ఆలయంలోకి వచ్చిన ప్రతి ఒక్కరు చూడండి, ఆశతో వచ్చిన ప్రతి ఒక్కరు చూడండి. వారు ఏ ప్రార్థన భారంతో వచ్చారో, ఏ పరిస్థితులు వచ్చారో, ఏ పోరాటంలో వచ్చారో నువ్వు ఎరుగున్న దేవుడు అయ్యా. వారు ఈ సమయం నీ సన్నిధిలో వారి భారములు నీ దగ్గర మోపుచుండగా ప్రతి బాధ, వేదన, భారం యేసు నామములో తొలగిపోవునుగా కానీ ప్రకటిస్తున్నానయ్యా. దేవా, నీ సన్నిధిలోకి వచ్చిన ప్రతి ఒక్కరిని చేతులకు అప్పచెప్తున్నాం ప్రభా. మేము చేసిన ప్రతి ప్రార్థన విన్నామని నమ్ముతూ నీకు వందనాలు చెప్తున్నామయ్యా. దేవా, మేము చివరికి ఇక్కడ వేడుకుంటే నీ సన్నిధిలో నుంచి ఆశతో వెళ్ళేది ఒకటే, ఆశ కలిగిన ప్రాణాలను తృప్తిపరిచేదేవా మాకు కావలసిన జ్ఞానము మాకు అనుగ్రహించాయ్యా.
నీ జ్ఞానాన్ని మాకు ప్రసాదించు ప్రభువా. నీ జ్ఞానం ఉంటే మేము జీవించే మార్గంలో జీవిస్తామయ్యా. వెళ్ళవలసిన త్రోవలో వెళ్తాము, నడవలసిన త్రోవలో నడుస్తాము, చేయవలసిన పనులు సమయస్ఫూర్తిగా చేస్తాము. నీ వాక్యాన్ని ఆధారం చేసుకుంటాము. జ్ఞానం లేక తెలివి లేక నశించిపోతున్నారు కదా ప్రభువా. అయ్యా, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ బికాస్ ఆఫ్ యువర్ వర్డ్. నీ వాక్య జ్ఞానం లేక నశించిపోయేవారు ఎందరో కలదరు ప్రభువా. ఎంతో మంది నీ పేరు పెట్టబడతారేమో కానీ అందరూ నీకు ఇష్టలుగా జీవిస్తలేదయ్యా. కానీ ప్రభువా, ఈరోజు మాతో మాట్లాడు. మా హృదయాన్ని మేము పరీక్షించుకుంటున్నాం, మా జీవితాన్ని సమర్పించుకుంటున్నాం. మాకు కావాల్సిన జ్ఞానం దయచే రాజా, మాకు కావాల్సిన దీవెన దయచే రాజా. నీ కొరకు రోషం కలిగిన వారుగా, నీ చిత్తంలో జీవించే వారుగా, ఓర్పు సహనము కలిగిన వారుగా, ఆ ఓర్పు సహనము కలిగిన నిమిషం నా దేవాడు మాకు అన్ని సమృద్ధి ఉంటుంది అంటున్నావు కదయ్యా. సహించు వారికి జీవ కిరీటాన్ని ఇస్తానంటున్నావు కదయ్యా. అంతవరకు సహించిన వారిని పేరుల్ని ఆయా పిల్లర్స్ మీద రాస్తానంటున్నావు కదా. ఘనతగా ఆలయపు పిల్లర్స్ మీద పరలోకంలో రాస్తానంటున్నావయ్యా. యాజ్ అ ప్రెస్టీజియస్ ఆనర్ అయ్యా, నీ ద్వారా హెచ్చించబడే జీవితాన్ని మాకు దయచి. ఈ అంచె దినాల్లో నీ కొరకు నమ్మకంగా జీవించే జీవితంలో లోక పరిస్థితులు, లోక కాలము ఎలాగ వెళ్తున్నా కూడా చెదరని బెదరని వారుగా, స్థిరులుగా, నమ్మకస్తులుగా, నీకు యథార్థ పరులుగా జీవించే కృపను మాకు అనుగ్రహించమని పెడుకున్నాం. విత్తన వాక్యాన్ని ముద్రించి నీ బిడ్డలు తిరిగి వెళ్ళుచుగా నీ వాక్యము భద్రపరుచుకుని దాని తగినట్టుగా జీవించే కృపను దయచేసి, వారి జీవితంలో వారికి నష్టం కలిగినప్పుడు, ఏదైనా అపవాది దొంగిలించేటప్పుడు, వారు ఏదైనా పోగొట్టుకునేటప్పుడు హిందూ విషయమై వారు గ్రహించుకుంటానికి, జ్ఞానము లేని పరిస్థితి అయితే జ్ఞానము పోరాడి వేడుకుంటానికి, జ్ఞానంతో సమస్తము సరిదిద్దుకుంటానికి, నీ వాక్ని ఆధారం చేసుకుని బ్రతికి నీ వాక్యం ద్వారా ఫలించే జీవితం మేము కలిగి ఉండడానికి సహాయం చేయమని నజరేయుడైన యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుచున్నాను తండ్రి. ఆమేన్.